హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. మాది కాకర్లపల్లి విలేజ్. మేము ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాము. అక్కడ ముగ్గులు పోటీ నిర్వహిస్తుంటే మేము కూడా పాల్గొన్నాము. అయితే ఈ పేపర్లో శిరీష 600 విలువ గల చీరను గెలుపొందింది అని ఇచ్చారు కదా, అది నా పేరేనండి. కాకపోతే వాళ్ళు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు, నేను ఏ గిఫ్ట్ తీసుకోలేదు. అయితే ఎందుకు ఇచ్చారు పేపర్కి ఏంటి అన్నది కూడా నేను వివరంగా చెప్తాను. ఇక్కడ ముగ్గు వేస్తున్నది అయితే నేనండి. నా పక్కన వేసే పిల్లలు పెద్దలు వాళ్ళందరూ అడిగారు ఎలాంటి ముగ్గు వేయాలి ఏంటి అని. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అలాంటిది ఏమీ లేదమ్మా, కొటేషన్స్ అలాంటివి ఏమీ లేదు, ఎవరి ముగ్గు బాగుంటే వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తాము, మీరు వేయండి అన్నారు. అయితే నేను ముగ్గుల పోటీకి ఆల్రెడీ వెళ్ళున్నాను, అలాగే నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రతి పండగ తిథి ప్రకారం వస్తే ఈ ఫెస్టివల్ వచ్చేసి సూర్య గమనం ద్వారా వస్తుంది కాబట్టి నేనైతే సూర్యుడిని వేశాను. అలాగే ముత్యాల ముగ్గులు అంటేనే మెలికల ముగ్గులు వేయాలి కాబట్టి ఆ ముగ్గు కూడా వేశాను. సంక్రాంతి కాన్సెప్ట్ వేశాను. తర్వాత టైం ఉంటే కొటేషన్స్ రాస్తారు. నాకైతే టైం సరిపోలేదు. ఇక్కడ టైం మాకు వచ్చేసి 1.5 అవరే ఇచ్చారు. అక్కడ జడ్జెస్ పక్కన ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొందండి. అయితే తను 1 అవర్ సరిపోతుంది అంది. నేను 1 అవర్ సరిపోదాక 2 అవర్స్ ఇవ్వండి అని చెప్పు అని అంటే, అక్కడ కండక్ట్ చేసే వాళ్ళు 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, 1.5 అవర్లో వేయమన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు 1 అవర్లో ఎలా కంప్లీట్ చేస్తారు అని. కానీ వాళ్ళు 1 అవర్లో వేసినా ఎప్పుడు వేసినా వాళ్ళకే గిఫ్ట్ వస్తుందని తర్వాత నాకు అర్థమయ్యిందండి. చెప్పేసి మేమైతే 1.5 అవర్లో వేసేసాము. నేను మొత్తం ఫిల్ చేశాను. ఇదిగోండి, ఈ ముగ్గు అయితే నాది. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ముగ్గులు వేశారు. అయితే మొత్తం ఫిల్ చేయకపోయినా ఎవరికి తోచిన ముగ్గు వాళ్ళైతే వేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అని చెప్పను, చాలామంది చిన్న పిల్లలు కావచ్చు, నాతో పాటు ముగ్గులు వేసిన వాళ్ళు కావచ్చు, నీకు గిఫ్ట్ అయితే కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే నువ్వు బాగా వేసావు, పెద్దగా వేసావు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అని అంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు గిఫ్ట్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే, నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ప్రైజు రాలేదండి. ఎందుకు రాలేదు అంటే, ఈ అమౌంట్ స్పాన్సర్ చేసిన వాళ్ళ రిలేషన్స్, అలాగే జడ్జిగా వచ్చిన వాళ్ళ రిలేషన్స్ కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు, వాళ్ళకే ఇచ్చారు. అయితే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే ఇచ్చారండి. అది 50 రూపీస్ 100 రూపీస్ అయి ఉంటాయి. స్టీల్ బాక్సుల్లాగా అంటే చిన్నవి ఉన్నాయి, అవి ఇచ్చారు. అయితే నేను అడిగాను, అక్కడ జడ్జెస్ ఉన్నారు, అలాగే అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరి ముందే పక్కా పాలిటిక్స్ జరిగాయి ఈరోజు, వాళ్ళు ఏం వేశారని వాళ్ళకి ఇచ్చారు, మేమేం వేయలేదు అని అడిగాను. అందులో ఒక జడ్జిగా అంటే వాళ్ళ పక్కన ఉన్న మేడం అన్నారు, నువ్వేం వేసావమ్మా అన్నారు. ఆ మేడం నేను ముగ్గు వేసేటప్పుడు వాళ్ళ రిలేషన్ ముగ్గు వేస్తుంటే టీ గంట ఉంటుంది కదండి, అది అడిగారు. అది అడిగితే నేను ఫస్ట్ ఇచ్చాను, తర్వాత నాకు టైం సరిపోదని చెప్పేసి అడిగి తీసుకొని మళ్ళీ వేశాను. మళ్ళీ అడిగితే నేను ఇవ్వలేదు. మరి అది ఇవ్వలేదని చెప్పేసి అలా చేశారో ఏంటో నాకైతే తెలియదు. నేనేం వేయలేదు, నాతో పాటు చాలామంది వేశారు కదా, వాళ్ళ ముగ్గుల్లో ఏముంది, వీళ్ళ ముగ్గుల్లో ఏం లేదు అని అడిగాను. అడిగితే వాళ్ళు కొటేషన్స్ రాశారు, అందుకే ఇచ్చాము అన్నారు. మేము ఫస్టే అడిగాం కొటేషన్స్ ఏమైనా రాయాలంటే ఏమీ లేదన్నారు. అదేంటి మాకు ముందే చెప్పలేదు కదా అని నేను అడిగితే, అది మా తప్పు అయిపోయిందమ్మా, నెక్స్ట్ ఇయర్ నుంచి చెప్తాంలే ఏదన్నా. నెక్స్ట్ ఈ ఇయర్ వేసిన ముగ్గులకి న్యాయం చేయకుండా నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారండి? అది నా ముగ్గు బాగోపోతే నేను క్వశ్చన్ చేసేదాన్ని కాదు. నా ముగ్గు బాగుంది, అందరికీ నచ్చింది కాబట్టి వాళ్ళు అంటే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు నాకంటే ఏం వేయలేదు కాబట్టి నేను వాళ్ళని అడిగాను. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. తర్వాత నేను అడిగానని చెప్పేసి ఈవినింగ్ నాకు మెసేజ్ చేశారు. అక్కడ మొబైల్ నెంబరు మన డీటెయిల్స్ ఇస్తాం కదా, అయితే మెసేజ్ చేశారు ఏంటంటే, అమ్మ మీకు స్పెషల్ ప్రైజ్ వచ్చింది, మీకు గిఫ్ట్ అయితే ఇస్తాము, రేపు మీ అడ్రస్ పెడితే మీ ఇంటికి వస్తాము అని చెప్పారు. నేను ఒకటే అన్నాను కాల్ చేసి, నేను కోచింగ్ చేసిన తర్వాత మీరు ఇవ్వడం ఏంటండి నాకు గిఫ్ట్ అనేది ఫస్ట్ అందరు ముగ్గులు జడ్జెస్ మొత్తం చూసి ఎవరి ముగ్గులో ఏం కాన్సెప్ట్ ఉంది, ఏముంది ఏంటి అని సెలెక్ట్ చేసి ఇవ్వాలి. కానీ మేము అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి అడిగిన తర్వాత ఇచ్చారు. ఇప్పుడు నేను అడగకపోతే నాకు ఇవ్వరు కదా గిఫ్ట్ అని నేనంటే, లేదమ్మా మేము అందరం షాక్ అయ్యాము, తర్వాత మేము ఆ అమ్మాయి కూడా బాగా వేసింది కదా, అమ్మాయి అన్న దాంట్లో తప్పేముంది అని అడిగితే, అప్పుడు మళ్ళీ జడ్జెస్ అందరూ చూసి నీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పారు, పండగ రోజు మీ దగ్గరికి వచ్చేస్తాము అంటే, నేను సరే వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్కి ఇచ్చారు. అది నేను షాక్, అదేంటి నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, మీరు నా పేరు ఇచ్చారేంటి అంటే, చెప్పాను కదమ్మా ఈరోజు ఇస్తాము అని అన్నారు. అయితే ఆ రోజు రాలేదు, మేము ఊరు వెళ్ళాల్సి ఉంటే మేము ఊరు వెళ్తున్నామండి, మేము ఉండట్లేదని నేనైతే చెప్పాను. మా అత్తయ్య గారు
ఉన్నారు. కాకపోతే వాళ్ళెవరు రాలేదు, ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి నేను ఇది వీడియో పోస్ట్ చేస్తున్నా అనుకోమాకండి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రతి ముగ్గులు పోటీకి వెళ్ళింది నేను వీడియో తీసి పెడతాను కాబట్టి నేనైతే ఇది ఆ రోజు మా వారు తీశారు. మా వారు మొబైల్లో ఉంది వీడియో. నేను అక్కడే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా హాలిడేస్లో అక్కడ ఉన్నాను. మా వారు ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్ కాబట్టి నేను ఎడిట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. మీకు ఏ ముగ్గు నచ్చింది, ఇది న్యాయమా కాదా అన్నది కూడా నాకైతే మెసేజ్ చేయండి. నేను జడ్జెస్ రాంగ్ అని చెప్పను, కానీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అది అన్ఫెయిర్ జడ్జిమెంట్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా బాధపడ్డారు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనం వెళ్ళాలి, ముగ్గులు పోటీకి వెళ్ళాలి, నిజాయితీ ఉంది ఇందులో అనే విధంగా ఉండాలి. కానీ ఇది అన్ఫెయిర్, వాళ్ళు తీసుకున్నారు అనే విధంగా అయితే ఉండకూడదండి. ఎవరు ఏ ముగ్గు వేశారు అని తెలుసుకొని కాకోకుండా ఏ ముగ్గులో ఏ కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అందరూ. నేనైతే అదే అనుకుంటున్నాను, అన్ఫెయిర్ జడ్జిమెంట్ అని. నేను వాళ్ళ ముందు కూడా చెప్పాను ఇది అన్ఫెయిర్ జడ్జిమెంట్ అని. ఇది అండి జరిగింది. నేనైతే ఎలాంటి గిఫ్ట్ తీసుకోలేదు. వాళ్ళు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. పేపర్కి అయితే నాకు గిఫ్ట్ ఇచ్చినట్టయితే ఇచ్చారు. తర్వాత మరి వాళ్ళు ఇస్తారు ఎవరు అన్నది నాకు తెలియదు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అని మాత్రం అనుకోమాకండి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను ప్రతిదీ అయితే. అలాగే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఎవరికి సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఎవరికి థర్డ్ ప్రైజ్ వచ్చింది కూడా ఇందులో చూపిస్తాను చూడండి. మీరు కూడా నాకు కామెంట్ చేయండి, అంటే ఎవరి ముగ్గుకి ఫస్ట్, ఎవరి ముగ్గుకి సెకండ్, ఎవరి ముగ్గుకి థర్డ్ వచ్చి ఉంటే బాగుంటుంది అని. నేనైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకు గిఫ్ట్ రాకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నా ముగ్గు నచ్చింది. నాకే గిఫ్ట్ వస్తుంది అని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి నేను హ్యాపీ. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే చూపిస్తానండి. ఇది ఫస్ట్ ప్రైజ్, అమ్మవారి ఫేసెస్ బాగా వేశారు. ఇది ఒక్కటే నాకు మంచిగా అనిపించింది ఆ 3 ముగ్గుల్లో. నేను మళ్ళీ అంటే ఇప్పుడు చెరుకుకి విడివిడిగా గ్రీన్ కలర్ అట్లా వేసినట్టు ఇలా వేయలేదు, ఒక్క కలర్ మీద వేశారు. సూర్యుడు వేయలేదన్నమాట. ప్రతి ఒక్కరిలో మిస్టేక్ ఉంటుందిలేండి. ఇది సెకండ్ ప్రైజ్ అనమాట. సేవ్ గర్ల్స్ సేవ్ ట్రీస్ అని రాసినందుకు దీనికి సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చామని చెప్పారు. అలాగే కొటేషన్స్ రాస్తేనే ఇస్తామని అంటే అసలు ఇందులో కొటేషన్ లేదు, ఫస్ట్ ప్రైజ్లో కొటేషన్ లేదు. ఇది థర్డ్ ప్రైజ్ అండి. ఇప్పుడు ఏం వేసినట్టు బోకొండలు, గంగిరెద్దు ఇవన్నీ వేసాను, అయినా నాకు థర్డ్ ప్రైజ్ ఇవ్వలేదు అనమాట. నా ముగ్గు కూడా చూపిస్తాను చూడండి. ఇది నా ముగ్గు అండి. చూడండి, మధ్యలో గణపయ్యను వేశాను, మెలికల ముగ్గు వేశాను, ఇల్లు, సూర్యుడు, చెరగళ్ళు అన్నీ, హరిదాసు, కోడి, బోకొండ, గంగిరెద్దు అన్నీ వేసాను, అయినా నా ముగ్గులో ఏముంది అన్నారు.